ఓకే మరి రాండి తప్పకుండా. అందరికి చెప్పుడు అయిందా బావా? చెప్తాను రా. వదినకు చెప్పినవా? అది చిన్న విషయానికి నాతో గొడవ పెట్టుకొని పోయింది. అవే పట్టుకొని కూర్చుంటావా బావా? చెప్పు బావా, ఇంతమందిని పిలిచినా కూడా అది వేస్ట్, ఇంటి ఆడబిడ్డని పిలవకపోతే. నాకైతే దాన్ని పిలవాలని ఉండదు కదా, కానీ చిన్న విషయానికి నాతో గొడవ పెట్టుకొని పోయింది. అది ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా ఉండదు. అసలు ఇన్ని రోజుల నుంచి నాతో మాట్లాడతలేదు. నేను ఎట్ట విలువనే దాన్ని చెప్పు నువ్వే. అక్కడ వదిన కూడా అదే అనుకుంటాను కావచ్చు. అన్నయ్య రోజు ఫోన్ చేసి మాట్లాడేటోడు నాతో మాట్లాడతలేడని. అక్కడ వదిన ఎంత బాధపడుతుందో మనకు తెలుసా? తెలియదు కదా. సరేనే, నువ్వు వెళ్ళి మాట్లాడు, దానికి ఏది కావాలో అడుగు, నేను అది కొనిస్తా. సరేనా? సరే బావా, మీరు ఇద్దరు కలిసి ఉంటే అయిపోద్ది. నాకు అంతే, ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో ఈ గొడవలు. వదినా బాగున్నావు? వదినా వదినా అన్నయ్య బాగున్నాడా? అన్నయ్య వచ్చిండా? అన్నయ్య రాలేదు వదినా, నాకే చూడాలనిపించొచ్చిన. అన్నయ్య రాలేదా? సరే వదినా, మీరైనా వచ్చారు కదా, రండి కూర్చుందాం. ఏంటి వదినా, చిన్న గొడవకి అన్నయ్య మీద అలిగి కూర్చున్నావా? నేనంటే అన్నయ్యని అపార్థం చేసుకొని అలిగి కూర్చున్నా, కానీ అన్నయ్య ఒక్కరోజు నాతో మాట్లాడకుండా ఉండలేదు. ఇన్ని రోజుల నుంచి ఒక్క ఫోన్ అన్నా చేయలేదు వదినా. భలే ఉన్నారు వదినా మీరు. ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ పెట్టుకొని ఇట్లా దూరం ఉండు ఎందుకు వదినా? నీకు మంచి గుడ్ న్యూస్, అది మీ అన్నయ్య చెప్పాలి, నేను వినాలి. హలో అన్నయ్య, బాగున్నావా? బాగున్నారా? నువ్వు బాగున్నావారా? చెప్పన్నయ్య, వదినేదో గుడ్ న్యూస్ అంటుంది కదా. గుడ్ న్యూస్ ఏరా, కోడలు ఫంక్షన్. అవునా అన్నయ్య? నేను ఇంత లేటుగా గుర్తుకొచ్చానా నీకు? నీకేం కావాలరా చెప్పురా, నీకు ఏదంటే అది కొనిస్తా. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నన్ను అర్థం చేసుకున్నది అంతేనా? నాకు కట్నాలు కానుకలు ఏది అవసరం లేదన్నయ్య. నువ్వు ఎప్పట్లాగా రోజు ఒకసారి ఫోన్ చేసి బాగున్నవారా చెల్లి అని మాట్లాడితే చాలన్నయ్య. సారీరా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? రోజు ఫోన్ చేస్తా, సరేనా? తొందరగా రెడీ అయ్యి వచ్చేయి, ఓకేనా? సరే అన్నయ్య, ఈరోజే బయలుదేరి వస్తున్నా. నేనైతే ఫుల్ హ్యాపీ వదినా, మీ ఇద్దరు కలిసి ఉంటే చాలు వదినా, నాకైతే అంతకంటే కావాల్సిందే లేదు. తొందరగా బట్టలు చదువుకో, వెళ్దాం.